అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ ఆరాధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మూలంగా చేసుకొని వాక్యం అందించాలని ఆశపడుతున్నా. ఈ చదువుకున్న వచనాల్లో పౌలు గారి ద్వారా దేవుడు ఆనాడు తిమోతితో మాట్లాడిన మాట ఈ ఆరాధనలో మనందరితో కూడా మాట్లాడుచున్నా. ప్రియులారా, పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన పత్రికలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి సంఘాన్ని ఉద్దేశించి వ్రాయించిన పత్రికలైతే, రెండవదిగా వ్యక్తిని ఉద్దేశించి రాసిన పత్రికలు, వాటిని వ్యక్తిగత పత్రికలు అని అంట. ఇప్పుడు తిమోతికి ఈ పత్రికను రాశాడు పౌలు. దాని అర్థం ఇది వ్యక్తిగత పత్రిక. ఈ వ్యక్తిగత పత్రికలో పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అనేక విషయాలు తెలియచేస్తూ ఈ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఓ తిమోతి, నీకొక హెచ్చరిక చేస్తున్నాను. బతిమలాడట్లేదట, మంచిగా చెప్పటలేదట, వార్నింగ్ ఇస్తున్నాను అని అంటున్నాడు. హెచ్చరిక చేస్తున్నాను. ఏంటి ఆ హెచ్చరిక అంటే, నువ్వు నెమ్మదితో బ్రతకాలా, సమాధానముతో బ్రతకాలా, క్షేమము కలిగి బ్రతకాలా. అయితే అన్నిటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉన్నది, ఆ పని నువ్వు చెయ్యాలని హెచ్చరిక చేస్తున్నాను అన్నా. ఇంతకు ఏమిటి దైవజనుడా? మేము నెమ్మదితో సుఖముగా మాన్యత కలిగి సమాధానము కలిగి క్షేమము కలిగి బ్రతకాలంటే మేము చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి దైవజనుడు అంటే, ప్రార్థన మీరు చేయాలి. ఈ రోజున మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎన్నో పనులు పెట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, చదువుకునే వారికి చదువు ఒక పని, ఉద్యోగస్తుడికి జాబ్ ఒక పని, వ్యాపారస్తుడికి వ్యాపారం ఒక పని, రైతుకి వ్యవసాయం ఒక పని, ఇలా గృహిణులు అయితే ఇంటిలో పనులు. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. కానీ ఆత్మ సంబంధంగా ప్రభు మనతో అంటున్నాడు, నువ్వు ఎన్నో పనులు నువ్వు కలిగి ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉన్నది, అది ప్రార్థన. మరి ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన ఒక ముఖ్యమైన పనిగా ఉన్నదా? అన్నిటికంటే ప్రధానమైన పనిగా నీ జీవితంలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, దేవుని స్తుతించుట, ఈ ప్రక్రియ కలిగి ఉంటున్నావా? పరీక్షించుకొనమని దేవుడు మనతో మాట్లాడుతున్నా. బాధాకరమైన విషయం, చాలామంది వారి జీవితాల్లో వేటికో ప్రథమ స్థానం ఇస్తా, ఆఖరికి ప్రార్థనకు వస్తా. కొంతమంది సేవకులు కూడా, అందరూ కాదులేండి, కొంతమంది పాస్టర్స్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఎలా అంటే, అప్పుడప్పుడు విశ్వాసులు చేయగారు, అక్కడికి ప్రయత్నం చేసాం అవలా పని, ఇక్కడికి వెళ్ళాం పని అవ్వలేదు, వాళ్ళని కలుసుకున్న పని అవ్వలేదు, వీళ్ళని కలుసుకున్నాం పని అవ్వలేదు, అన్నీ రివర్స్ అయిపోయాయి, ఎదురొచ్చేసాయి అని బాధపడుతుంటే, ఇంకేం చేయగలుగుతావులేమ్మా, ప్రార్థన అన్నా చెయ్యి అని అంటారు. ఏం చేయాలంట? ప్రార్థన అంటే ఎప్పుడు చేయమంటున్నారు? అరే, నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థన అయి ఉండాలి అని అంటే, కొంతమంది బాధపడే విశ్వాసులతో, సర్లేమ్మా అన్ని ప్రయత్నాలు పోయినాయి కదా, కనీసం ప్రార్థన అంటే ఆఖరి స్థానంలో దీన్ని తీసుకొచ్చాం, ప్రార్థన. అరే దైవజనుడా, నువ్వేం చెప్పాలి? వాళ్ళని కలవటానికి ముందు, వీళ్ళని కలవటానికి ముందు, అక్కడికి వెళ్ళటానికి ముందు, ఇక్కడికి వెళ్ళటానికి ముందు నువ్వు ప్రార్థన చేసే వెళ్ళావా? అన్నింటికంటే ముఖ్యమైన పని ప్రార్థన కదా, అలా అడుగులో సాగావా అని అడిగి బలపరచాలి, హెచ్చరించాలి. కానీ ఏం చేయగలుగుతావులేమ్మా, కనీసం ప్రార్థన చేద్దాం అంటే ఆఖరి స్థానానికి తీసుకొచ్చేస్తున్నాం. కానీ ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, సంఘములో ఆత్మీయంగా, భౌతికంగా క్షేమము, నెమ్మది, సమాధానము, సఖ్యత, ఆశీర్వాదము చూడాలంటే హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. అన్నింటికంటే ముఖ్యమైన పనులు చాలా ఉండొచ్చు, కానీ ప్రార్థనగా నీ జీవితంలో ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఈ రోజున ఆయన మన భాష కానివాడైనా మన భాష మాట్లాడే ప్రజల మధ్యలో నిలదొక్కుకొని గొప్ప పరిచర్య చేసి
ఎన్నో సంఘాలను, ఇంటర్నేషనల్గా ఎన్నో సంఘాలను స్థాపించిన దైవజనుడు భక్త సింగార్. హెబ్రోను సంఘ స్థాపకుడు భక్త సింగార్. ఆయన సిక్కు వంశములో నుండి, ఆ మతంలో నుండి ప్రభువును రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన ఒక సిక్కయుండి యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించిన ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు సొంత కుటుంబస్తులు, తల్లిదండ్రులు. జీర్ణించుకోలేక ఎలాగోలా మరలా క్రీస్తులో నుండి ఆ మతములోకే లాగేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాల. చివరికి ఏం చేయాలో పాలుపోక ఈ భక్త్ సింగ్ గారితో వారి తల్లిదండ్రులు ఇలా అన్నారట, రే నానా, ఇక ఎన్ని పనులు చేసినా నువ్వు బైబిల్ వదిలిపెట్టేలా లేవు, ప్రార్థన ఆపేలాగా లేవు, యేసుని విడిచిపెట్టేలా లేవు. సరే ఓ పని చేయరా, పేరెంట్స్గా చెప్తున్న తల్లిదండ్రులుగా. పని ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే చేసావు, ఇంట్లోనే చేసుకో, బయట చేయకు. నువ్వు బైబిల్ పట్టుకుంటే పట్టుకున్నావు, ఇంట్లోనే పట్టుకో, బయట పట్టుకొని తిరగద్దు. నువ్వు పాటలు పాడితే పాడావు, ఇంటికే పరిమితమవు, బయట పాడద్దు. రే నానా, బయటేమో సిక్కులాగా ఉండు, ఇంట్లోనేమో క్రైస్తవులాగా ఉండు అన్నారట. ఆ మాటకు భక్త్ సింగ్ గారు ఇలా సమాధానం చెప్పారట తల్లిదండ్రులతో, మమ్మీ డాడీ, మీరంటున్న మాట ఎలా ఉందో తెలుసా? రే, నువ్వు ఆక్సిజన్ పీలిస్తే పీల్చావు, ఇంట్లో పీల్చు బాగా, బయటికి వెళ్ళాక పీల్చబాకు. అర్థమైంది? ఆక్సిజన్ అంటే శ్వాస, గాలి. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, మమ్మీ డాడీ, ఇంట్లో బాగా గాలి తీసుకో, గాలి పీల్చు, ఆక్సిజన్ తీసుకో, కానీ బయటికి వెళ్ళాక బిగబట్టు, గాలి పీల్చొద్దు. మీరు చెప్పింది అట్లా ఉన్నది మమ్మీ. నేను బయటికి వెళ్ళి గాలి పీల్చుకుంటుంటే బ్రతుకుతానా? ఇంట్లోనే బాగా పీల్చేసి వదిలేసి బయటికి వెళ్ళాక బిగబడితే నా జీవితం ఏమన్నా ఉంటుందా? ప్రార్థన కూడా అంతే, ప్రభువును విడిచిపెట్టడం కూడా అంతే. నేను ఆ పని నా జీవితంలో చేయను, అలా చేశాను అని అంటే నా ప్రాణం పోయినట్టే అని అన్నాడట. అంటే ప్రథమ స్థానం దేనికి ఇచ్చాడు? దేవునికి, ప్రార్థనకు, దేవునితో సహవాసము చేయటానికి ఇచ్చా. మరి సంఘమా, దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, ప్రార్థనలమని చెప్పుకుంటూ ప్రథమ స్థానం ప్రార్థనకి ఇస్తున్నామా, లేక వెనక్కబడేసామా దేవునితో గడిపే విషయం పరీక్షించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా. సరే పాస్టర్ గారు, నేను నా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనగానే పెట్టుకున్నా, నాకు ఎలా తెలుస్తుంది? బ్రదర్ ఎప్పుడు చూసిన మోకాళ్ళేస్తున్నాడు కాబట్టి ఆ బ్రదర్ ప్రథమ స్థానం ప్రార్థనకి ఇచ్చాడని చూసినోడు చెప్తే సరిపోద్దా? ఆ సిస్టర్ ఎప్పుడు చూసినా ప్రార్థన స్తుతి అంటున్నది కనుక ఆ సిస్టర్ గొప్ప ప్రథమ స్థానం ప్రార్థనకి ఇస్తుందని చూసినోళ్ళు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా? కాదట. మనం అన్నిటికంటే ప్రథమ స్థానం ప్రార్థనకి ఇస్తున్నాము అనటానికి ఎవరెవరో సర్టిఫికేట్లు ఇస్తేనో ప్రచారం చేస్తేనో కుదరదు. వాక్యం దగ్గరికి వస్తే కొన్ని రుజువులు మనలో కనపడాలట. ఆ గుణాలు ఎవరిలో అయితే కనపడతాయో వారు ఖచ్చితంగా తమ జీవితంలో ప్రథమ స్థానం ప్రార్థనకి ఇచ్చినట్లే. ఏంటి ఆ గుణాలు? చాలా ఉన్నాయి, కానీ మూడు గుణాలు మీకు చూపించి ముగింపులోనికి తీసుకొస్తా. మనం అన్నిటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థననే కలిగి ఉన్నాం అనడానికి మొట్టమొదట మనలో కనపడవలసిన రుజువు, ముందు పేరు చెప్తాను, తర్వాత రెఫరెన్స్ చూపిస్తా. ఆ రుజువు, ఆ పేరు ఏంటంటే మార్పు చెందిన జీవితం. అందరు చెప్పండి, ఏంటండి? ఈ రోజున మనము అన్నిటికంటే ప్రథమ స్థానం, ముఖ్యమైన పని ప్రార్థనే అయితే నీలో నాలో మార్పు కనపడాలి. మన ప్రవర్తనలో మార్పు, మన మాటలో మార్పు, మన నడకలో మార్పు, మన ఊహల్లో మార్పు, మన ప్రతి అణువణువులో ఒక అనిర్వచనీయమైన మార్పును మనం చూపించాలి. ఈ రోజున మార్పు మాదిరి మనము చూపించకుండా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన మనము ప్రార్థన చేసేసాము అనుకుంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనలను మనమే మోసగించుకున్నాడు. ఈ ఆరాధనలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే మనము కలిగి ఉన్నాము అనటానికి రుజువు మనము మార్పు చెందిన వారిగా ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథములో ప్రియులారా, పాత నిబంధనలో ఒక సంఘటన, క్రొత్త నిబంధనలో ఒక సంఘటన చూద్దాం. ముందు క్రొత్త నిబంధనలో ఒక సంఘటన, మనందరూ ఎరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యముల గ్రంథము ప్రియులారా, ఇక్కడ యేసయ్య అననీయాతో మాట్లాడుతున్న మాట 9వ అధ్యాయం. క్రొత్త నిబంధన అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలా ఉన్నది. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను.
ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలవగా అతడు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను నేను. అందుకు ప్రభు అననీయాతో అంటున్నాడు, నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళు, యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారణ చేయి. అమ్మాయ వినండి, ప్రభు అననీయాతో మాట్లాడుతున్నా, అననీయా నేను లొకేషన్ ఇస్తానా, నేను ఒక అడ్రస్ చెప్తున్నా, ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళు. కరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళగానే తార్సువాడైన సౌలు అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయి. ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటాడు, ఆ వ్యక్తే సౌలు అనటానికి క్లూ ఏంటో చెప్పనా? నువ్వు వెళ్ళేసరికి ఆ ఇంట్లో సౌలు ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ ఉంటాడు కాదు, ప్రసంగం చేస్తూ ఉంటాడు కాదు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు కాదు, పరిచర్య చేస్తూ ఉంటాడు కాదు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచు ఉన్నా. వాస్తవానికి సౌలు ముఖ చిత్రం ఏంటో అననీయాకు తెలియదు. సౌలు గురించి కథలుగా సమాజంలో చెప్పుకుంటే అననీయ వింటమే కానీ సౌలును డైరెక్ట్గా అననీయ ఎప్పుడు చూడలా. అందుకే దేవుడు ఎంత విపులీకరించి అననీయకు చెప్తున్నాడో చూడండి. సౌలు కొరకు విచారించు, ఆ లొకేషన్కి వెళ్ళేసరికి ఆ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, ఇతడే సౌలు అనడానికి రుజువు ఏంటో తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేస్తా. అప్పుడు యేసయ్యతో అననీయ అంటున్నాడు, ఓకే ప్రభువా, అలాగే నాయనా వెళ్తున్నాను ప్రభువా, అని వెళ్ళిపోలా. అననీయ అంటున్నాడు, ప్రభువా సౌలేంటి ప్రార్థన చేయటం ఏంటి? ఇంపాసిబుల్ అది. ఎందుకో తెలుసా? మేము కథలుగా చెప్పుకుంటున్నాం. సౌలు రోమా ప్రభుత్వపు అధికారాన్ని చేతులు పట్టుకొని ప్రార్థించేవారిని బంధిస్తున్నా, క్రైస్తవులను ఓచకోతకు ముందుకు సాగుతూ చంపేయటానికి తిరుగుతున్నాడు. అలాంటి హింసకుడయ్యా, ఆయన దూషకుడయ్యా, హానికరుడయ్యా, ప్రార్థించే వాళ్ళని బంధించేసేవాడయ్యా. అతడు ప్రార్థన చేయటం ఏంటి ప్రభువా? కావాలంటే చూడండి, కిందకి వస్తే అననీయ దేవుడితో అదే అంటున్నా. ఏమని? 13వ వచనం, అందుకు ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గురించి అనేకుల వలన వింటిని. అదే ఇందాక చెప్పా, అననీయకు సౌలు ముఖ పరిచయం లేదు, వింటమే తప్ప సౌలు ఎలా ఉంటాడో రూపురేఖలు తెలియదు. వింటిని ఇక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అధికారం, చట్టం చేయుత పట్టుకొని బయలుదేరి వస్తున్నాడయ్యా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, అననీయ నిజమే నువ్వు చెప్పింది. ఒకప్పుడు ప్రార్థించేవారిని చంపినోడే, బంధించడానికి బయలుదేరిన వాడే. కానీ ఇప్పుడు అతడు ఏమైపోయాడు? ఎంత అద్భుతమైన మాట చూడండి. ప్రార్థించేవారిని బంధించడానికి బయలుదేరినోడు ప్రార్థనకే బందీ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత అద్భుతమైన మాట చూడండి. ప్రార్థన చేసేవారిని ఊచకోత చేయాలి, బంధించేయాలని బయలుదేరినోడే ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మోకరించి ప్రార్థిస్తాడు. ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తున్నాడు. సౌలు పౌలుగా మారిపోయాడు, మార్పును చూపిస్తున్నాడు. ప్రార్థించే వ్యక్తి మార్పును చూపిస్తాడు, మార్పు చెందిన వ్యక్తి ప్రార్థనను చూపిస్తా. మరి ఆరాధనలో సంఘమా, నీ కుటుంబంలో నీ భర్తకు నీ మాటలో మార్పును చూపిస్తున్నావా? నీ భార్యకు యజమానుడా నీ ప్రవర్తనలో మార్పును చూపిస్తున్నావా? నీ సంఘములో తోటి విశ్వాసకి నీ బ్రతుకులో మార్పును చూపిస్తున్నావా? ఓ సేవకుడా, నీ సంఘానికి, నీ బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు నీ బ్రతుకులో మార్పును చూపిస్తున్నావా? ఈ మార్పును చూపించకుండా నేను ప్రార్థిస్తున్నా, ఇంతసేపు ప్రార్థించా, ఇన్ని గంటలు ప్రార్థించా, చేతులెత్తి ప్రార్థించా, మోకరించి ప్రార్థించానంటే విను, నీ జీవితంలో ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వనట్లే. అలా నువ్వు గంటల తరబడి కూర్చున్నా మార్పును చూపినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కార్యాలు జరిగించాడు. ఇది నా మాట కాదు, వాక్యములోనే దేవుడు ఇలా మాట్లాడతాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక పరుషమైన మాట మాట్లాడుతున్నాడు. చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. మార్పు లేకుండా మనం ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటూ మార్పును చూపించకపోతే అలాంటి వారి ప్రార్థనకు దేవుడు పరుషంగా చెప్తున్న సమాధానం ఏంటో ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం.
ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం మొత్తం చదవద్దు కానీ కింద నుండి 2వ లైన్ చూడండి. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు, అబ్బా ఎంత ఆలోచించాల్సిన మాట. ఈ రోజున ఆ బ్రదర్ ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉన్నాడు, కానీ బయటకు వస్తే బూతులే మాట్లాడుతున్నాడు. మార్పు లేని మోకాళ్ళు ఉపయోగమేమి? ఆ సిస్టర్ ఎప్పుడు చూసినా ప్రార్థన, స్తుతి, యాగాలు, ఉపవాసం, కానీ మాదిరి లేని ప్రార్థన ఉపయోగమేమి? బహుశా చూపరులకు మనము ప్రార్థనలో అన్ని గంటలు ప్రార్థించారు, ఇన్ని గంటలు ప్రార్థించారని ప్రజలు పొగడచ్చు, కానీ దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? వారి నోటికి సమీపంగా ఉంటాడు, కానీ అంతరంగానికి దూరంగా. ఏం ఉపయోగం? దేవుడు కోరుకునేది పెదవుల ప్రార్థన, పెదవుల పలుకే పదాలు కాదు కదా, అంతరంగాన్ని కాదు దేవుడు కోరుకునేది. మరి ఆరాధనలో వాక్యం ఏంటన్న దేవుని పిల్లలారా, ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థన అయి ఉండాలి. రుజువేంటి? నా జీవితంలో నిజంగా అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే. రుజువేంటంటే మార్పును చూపిస్తావు, సొసైటీలో మార్పును చూపిస్తావు. క్రొత్త నిబంధనలో ఎగ్జాంపుల్గా పౌలును చూచామో మార్పును చూపిస్తున్నాడు. అలాగే పాత నిబంధనలో ఎగ్జాంపుల్గా యాకోబుని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, యాకోబు యొక్క జీవితంలో కూడా అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అనడానికి రుజువు ఆదికాండం 32వ అధ్యాయము కీలకమైన అధ్యాయం. ప్రియులారా, ఈ ఆదికాండము 32వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత మార్పును చూస్తామో. ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవాడు మార్పును చూపిస్తాడు, మార్పును చూపించేవాడే ప్రార్థించే వ్యక్తి అనడానికి రుజువే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు జీవితం. ప్రియులారా, ఈ 32వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 26వ వచనములో ఇలా ఉన్నది, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను. ఒక క్రొత్త ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతకు మునుపు ఈ ప్రార్థన, ఈ మార్పు లేదు, కానీ ఇప్పుడు చూడండి ప్రార్థనలో మార్పును చూపిస్తా ఉన్నా. ఆ తర్వాత మీరు 28వ వచనాన్ని చూడండి, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ అబ్బా, ప్రార్థనలో మార్పు, పేరులో మార్పు. ఎంతకు మునుపు దాకా ఏమన్నాడు? యాకోబు 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 అన్నారు, కానీ ఇప్పుడు యాకోబు అనబడదట, ఇశ్రాయేలు. అలాగే 30వ వచనాన్ని చూడండి, అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. అబ్బా, న్యూ విజన్. ఎంతగా మునుపు రాహేలును చూచాడు, లేయాను చూచాడు, పిల్లలను చూచాడు, మామను చూచాడు, మనుషులను చూచాడు. ఇప్పుడు చూపులో మార్పు, మాటలో మార్పు. ఇలా చెప్పాలంటే నడకలో కూడా అక్కడ నుండి అతడు బయలుదేరి ఎలా వెళుతున్నాడో తెలుసా ప్రియులారా? మీరు 32వ వచనాన్ని చూడండి. అందుచేత లేదా 31వ వచనం, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైనో అప్పుడు అతడు తోడకుంటుచు నడచాను. నడకలో మార్పు. ఏమండి? ప్రార్థనలో మార్పు, నడకలో మార్పు, పేరులో మార్పు, దర్శనములో మార్పు, అన్నిటిలో మార్పు. ఇది ఎలా? ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తున్నా. అందరిని పంపించేశాడు. ఎబ్బోకరేపు దగ్గర ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరి వాడు పెచ్చాపాట పనులు చేయటల్లా, సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చోలా, లేకపోతే కంప్యూటర్ నొక్కుండా కూర్చోలా. ఆ పరికరాలు అప్పట్లో లేవు కదా పాస్టర్ గారు అంటారేమో, లేకపోవచ్చు. కానీ ఆ సమయాన్ని, ఆ స్థలములో ఇలాంటి వ్యర్థమైన వాటికి కేటాయించాలా. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థన. ప్రార్థించే వ్యక్తిలో కనపడే మొదటి రుజువు, అన్నిటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థనే పెట్టుకున్న వ్యక్తిలో కనపడే రుజువు మార్పును చూపిస్తా. మరి ఆరాధనలో సంఘమా, దేవుని పిల్లలారా, మనము ఈ అనుభవం కలిగి ఉన్నామా? ఆలోచించాలి. ఒక జుగుప్సాకరమైన రూపాన్ని కలిగిన ఒక గొంగళి పురుగే, హలో, గొంగళి పురుగుని గతంలో కూడా పలుమార్లు చెప్పా, ఎవడైనా ఇష్టపడతాడా? అబ్బా, నా నెత్తి మీద కూడా లేవు అన్ని వెంట్రుకలు, నీ ఒళ్ళంతా వెంట్రుకలే, ఎంత ముద్దొస్తున్నావి అని ఎవడన్నా ముద్దు పెట్టుకుంటాడా? రానా నాన్న పట్టుకుంటాడా? ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకుంటాడా? ఆనందిస్తాడా? అబ్బో చిరాకు.
అసహ్యం, చేదరించుకుంటాం, చీపురుతో కొడతాం, చాట్లోకి ఎత్తి పారేస్తాం. అలాంటి గొంగళి పురుగు ఒక రోజున కూర్చుందండి, ములుగుతుందండి, ఏమండి ఏడుస్తుందండి, నలగొట్టుకుంటుందండి. ఎవడు పిలిచినా పలకట్లేదండి, ఆ స్థలాన్ని వదిలి రావట్లేదండి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయండి. ఓ రోజున బయటకు వచ్చిందండి. ఇన్ని రోజులు ఏం కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం చేసావు? కూర్చోక ముందు అట్లాగే ఉన్నావు, కూర్చున్నాక అట్లాగే ఉన్నావు, ఏం ఉపయోగం? కానీ గొంగళి పురుగు అలా ఉండదు. కూర్చోక ముందేమో అసహ్యమైనది, కానీ కూర్చొని నల్లగొట్టుకొని రూపాంతరం చెందిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం చూపిస్తుంది? మార్పును చూపిస్తుంది. హలో, తన రూపంలో మార్పు, తన తినే ఆహారములో మార్పు, ప్రయాణం చేసే ఆ దారుల్లో మార్పు, చూపురులకు మార్పు. ఈ ఆరాధనలో ప్రభు అదే అంటున్నా. నువ్వు ప్రార్థన ఒక అరగంట చెయ్యి, ఓ పావు గంట చెయ్యి, ఒక గంట చెయ్యి, 7 గంటలే చెయ్యి. నువ్వు టైం ఇన్ని గంటలు కూర్చున్నానని భుజాలకు కొట్టేసుకుంటున్నావు, ఆనందించేస్తున్నావు, కానీ మార్పు లేకుండా నువ్వు ఎన్ని గంటలు కూర్చుంటే ఏమో ఉపయోగం? మార్పును చూపించాడు యాకోబు, మార్పును చూపించాడు సౌలు. మరి ఈ ఆరాధనలో అన్నింటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థనే మనం కలిగి ఉన్నామంటారు. రుజువు మాదిరి జీవితం, మార్పు చెందిన జీవితం చూపిద్దామా? అలాంటి కృప బోధించే నాకు, వినే మీకు పరిశుద్ధాత్మదేవుడు మెండుగా దయచేయునుగాక. రెండవదిగా అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే కలిగి ఉన్నామంటానికి మనము చూపించాల్సిన రుజువు, ఆ గుణం ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సంఘటన చూస్తాం. ఆ సంఘటనలో నుండి మనము అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అనటానికి రుజువు అక్కడ నేర్చుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉన్నది, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఆగుదాం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. 6వ వచనం ఆఖరు లైన్లో, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దుఃఖపడిన వాడే ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నవాడు ఏం చేస్తున్నాడు? 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఈ చదువుకున్న వాక్యములో జాగ్రత్త వినండి. దావీదును ఆధారం చేసుకొని కొన్ని కుటుంబాల వారు నివసిస్తున్నారు. ఓ రోజున దావీదు లేని టైం చూచి శత్రువులు, అమాలేకీయులు దావీదు అనుచరుల మీద, దావీదును ఆధారం చేసుకున్న కుటుంబస్తుల మీదకు ఎగబడి వచ్చారు. వారిని కొల్ల సొమ్ముగా దోచుకున్నారు. అడ్డొచ్చిన వారిని చంపేశారు, మిగతా వారిని బానిసలుగా లాక్కుపోయారు. ఇదంతా అయిపోయాక దావీదు తన పని ముగించుకొని వారి మధ్యలోకి వచ్చాడట. అలా దావీదు రావటమే చిందరవందరైపోయిన ఆ స్థలము, ఆ ఇల్లు, ఆ జనాలు వాళ్ళ బాధ చూచి దావీదు ఎలా ఉన్నాడట? మిక్కిలి దుఃఖపడెను. మామూలు దుఃఖం కాదు. అయ్యో, నన్ను ఆధారం చేసుకున్న నా బిడ్డల కుటుంబంలో ఇంత శోధన, నా బిడ్డల కుటుంబంలో ఇంత దొంగ ప్రియుల కొల్ల సొమ్ముల అలా దోచుకొనబడిన స్థితి, చాలా ఏడ్చాడట. కొంతమంది అపార్థం చేసుకొని, దావీదా నిన్ను బట్టే మా కుటుంబాల్లో ఈ వేదన, అసలు నీ పక్కన లేకపోతే మాకు ఈరోజు నీ సమస్య వచ్చేది కదయ్య అంటూ దావీదు మీద తిరుగుబాటు చేశారట. చాలా బాధపడ్డాడు. కానీ దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం చూడండి, సమస్యలు వచ్చినప్పుడు దుఃఖం రావటం సహజం, చేదు వార్తలు విన్నప్పుడు దుఃఖపడటం కామన్, మనుషులం గనక, ఎమోషన్స్ ఉంటాయి గనక. కానీ దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం, పోయిన పొడుగుతూ అలా ఏడుస్తూ ఉండకూడదు. తన దేవుడని యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నా. అదే కదా, ఎప్పుడు ధైర్యం వచ్చింది? అదే వచనములో. ప్రారంభం ఏడ్చాడట, అదే వచ్చిన ముగింపు ధైర్యం. రోజులు గడవల, గంటలు గడవల, నిమిషాల్లో మిక్కిలి దుఃఖపడిన వాడే వెంటనే తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని సేవకుడితో అన్నాడు, ఏఫోదు తేనానా? ఏఫోదు ధరించా. తేగానే ఆ ఏఫోదును ధరించి దేవుని సముఖములో మనం చూచాము. ఏం చేస్తున్నాడట? ఈ దండును తరిమితే నేను కలుసుకొనగలనా, జయము నాకు వస్తుందా అని యెహోవా యొద్ద విచారణ చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
అక్కడ జరిగిన సంఘటన అది. ఇప్పుడు మన అంశం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అయితే దానికి రుజువులేంటి? ఒకటి, మార్పును చూపిస్తాం మన ప్రవర్తనలో, బ్రతుకులో. రెండవ రుజువు చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది. దావీదు అన్నిటికంటే ముఖ్యమైన పని ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తా. శత్రువులు వచ్చారు, వాళ్ళందరినీ నాశనం చేశారు, బానిసలుగా లాక్కొని పోయారు. ఈ మాట వినగానే రండ్రా బలాఢ్యులారా, సైనికులారా, సేవకులారా, వారంతా చూద్దామని పరిగెత్తాడా? లేదు. సమస్య జటిలముగా, కఠినముగా, ఏమంటే దుఃఖకరంగా ఉన్నా ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైన ప్రాధాన్యత దేవునికి దేనికి ఇచ్చాడు? ప్రార్థనకి ఇచ్చాడు. ప్రార్థనకి ఇచ్చాడు అని అంటే రుజువేంటి? దేవుని ఆధారం చేసుకుంటున్నా. ఆ ప్రార్థనలో భలే విచిత్రమైన మాట పలికాడు. ఏంటా మాట? ప్రభువా, ఈ దండును తరిమిన ఎడల వారిని నేను కలుసుకుందునా, వారి మీద నాకు జయం వస్తుందా అని ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నా. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, దావీదుకి యుద్ధం చేయటం చేతనైన పనేనా, చేతకాని పనే? చెప్పాలి. యుద్ధం చేయటం చేతనగునా, చేత కదా? తనకు చేతనైన పని, తనకు సులువైన పని. చిన్నప్పటి నుండి గొల్యాతును ఒడిసెల రాజు కొట్టి పడిపోగా గొల్యాతు ఖడ్గముతో గొల్యాతు తలనే నరికేసిన ఆ తొలిగడియ మొదలుకొని ఎందరో శత్రువులను గడగడలాడించిన యుద్ధాభ్యాసం నారి తీరిన వాడే. తనకన్నీ చేతనైన పనే. కానీ దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? హలో, దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? యుద్ధం చేయినా వద్దా, దండును తరమనా వద్దా అంటే శ్రద్ధగా వినండి. మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థననే పెట్టుకుంటే మనము ప్రతి సిచ్యువేషన్లో మనం ఏం చూపిస్తామంటే దేవుని మీద ఆధారపడే గుణాన్ని చూపిస్తాం. ఎప్పుడు దేవుని మీద ఆధారపడేది? మనకు చేతకాని టైంలో కాదు, మనకు చేతనైన పని టైంలో కూడా. మీరే ఒప్పుకున్నారుగా, మీరందరూ జడ్జిమెంట్ ఇచ్చేశారుగా. దావీదుకి యుద్ధం చేతనవునా కాదంటే ఏమన్నారు? చాకచక్యంగా యుద్ధం చేయగలడా మీరే చెప్పేశారుగా, మీరే తీర్పు తెచ్చేశారు కదా. తనకు సులువైన పనే, చేతనైన పనే, వచ్చిన పనే, అయినా ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద. అది ప్రార్థనకు ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తి చేసే చూపించే గుణం. మరి ఈ రోజున సంగమా, దేవుని పిల్లలారా, అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అనుకుంటే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ రోజున చాలామంది దేవుని మీద ఎప్పుడు ఆధారపడుతున్నారంటే వాళ్ళకి గడ్డుగా ఉన్నప్పుడు, వాళ్ళ వల్ల కానప్పుడు, ఇది అసాధ్యం, ఇంపాసిబుల్, కఠినమైన పరిస్థితి అనుకున్నప్పుడు, మిగతా సమయంలో దీనికి కూడా ప్రార్థన ఎందుకు, వెళ్ళిపోదాం, వచ్చేద్దాం, ఈ మాత్రం దానికి అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలా, వెళ్ళొచ్చేద్దాం. అంటే మనకు సులువైనది మనం చేసేయచ్చు, మనకు తేలిక, మన వల్ల అయిపోద్ది అనుకున్నప్పుడేమో దేవుణ్ణి ప్రార్థన పక్కన పడేస్తున్నాం. అక్కడికి వెళ్ళి బెడిసికొట్టాక అప్పుడు ఏం చేస్తున్నాం? అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి అంటూ ఆఖరిలో ప్రార్థనకు పెడతాను. ఈ ఆరాధనలో దావీదు మనకు నేర్పిస్తున్న సత్యం, నాకు చేతనైన పని, నాకు సులువైన పని, నేను ఆరితేరిన పని, అయినా దేవుని మీద నేను ఆధారపడుతున్నా. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, మామూలుగా కాదట, సగమటు సగమిటు కాదు, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు దేవుడట నిశ్చయముగా ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, సాహస కార్యాలు మన పట్ల జరిగిస్తా. మరి ఆరాధనలో సంఘమా, నీ ఆధారం ఎవరై ఉన్నా? నువ్వు దీన్ని ఆధారం చేసుకుంటున్నావు? నీ జ్ఞానాన్న, నీ బలాన్న, నీ బలగాన్న, నీ తెలివితేటలన, నీకున్న అవకాశాలన, వేటిని ఆధారము చేసుకుంటున్నావు? ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, అవన్నీ నిరర్ధకం, వాటి వల్ల నీకు ప్రయోజనము లేదు. మనము అన్ని విషయాలు సుఖముగా, మాన్యత కలిగి, సౌఖ్యముగా, సమాధానముగా, క్షేమముగా, నెమ్మదిగా సాగిపోవాలి అని అంటే దేవునినే మనం ఆధారం చేసుకోవాలి.
యిర్మీయా గ్రంథములో మనందరూ ఎరిగిన మాట, దేవుని ఆధారం చేసుకుంటే ఎలా ఉంటామో, దేవుని ఆధారం చేసుకోకపోతే ప్రతిఫలాలు ఎలా ఉంటాయో అందరం ఎరిగిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో దేవుడు ఇలా అంటున్నా. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం ఎలా ఉంటుందో చూడండి. ఎడారిలో అరుహ వృక్షం వలె ఉంటాడట. మేలు వచ్చినట్లే ఉంటుంది, కానీ వాడికి కనపడదట. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జన చబిటి భూమి యందును నివసిస్తాడట. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా లేదా? దేవుని ఆధారం చేసుకోకపోతే ఇలాగే ఎడారిలా ఉంటుంది. మేలు కలిగినట్లే ఉంటుంది, కానీ మేలు ఉండదు. స్వస్థత వచ్చినట్లే ఉంటుంది, కానీ స్వస్థత ఉండదు. కార్యం జరిగినట్లే ఉంటుంది, కానీ కార్యం జరగదు. నీ జీవితం అంతా అస్తవ్యస్తంగానే ఉంటుంది. కానీ 7వ వచనంలో అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అదే దావీదు చేశాడు. దేవా, ఈ దండును తరుముదనా లేదా? దేవుని ఆధారం చేసుకునేవాడు, దేవుని పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచేవాడు ధన్యుడు. ఆ ధన్యత ఏంటంటే దేవుడే వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. నీ దేవుడే నీకు ఆశ్రయం, నీ దేవుడే నీ కొండ, నీ దేవుడే నీ కోట, నీ దేవుడే నీ శృంగం, నీ శైలం. నువ్వు ఒంటరుడు వాడు అవ్వచ్చు, ఒంటరి దాని అవ్వచ్చు, నీ పక్కన ఎవరు లేకపోవచ్చు, కానీ నీ దేవుడు నీకు తోడే ఉంటా. అప్పుడు నీకు బ్రతుకు ఎలా ఉంటుంది? జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటావు. ఏమండో, వేళ్ళు తన్నిన అనుభవం, వెట్ట కలిగిన భయపడో, ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం కూడా చింతనందదు, కాపు మానదు. ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నా, నన్ను ఆధారం చూసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. సో ఇప్పటికి 2 రుజువులు చెప్పా. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అయ్యుంటే వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వటం, వాళ్ళు ప్రార్థన బాగా చేస్తారు, వీళ్ళు ప్రార్థన బాగా చేస్తారు పొగడటం కాదు, వాక్యమే మనకు ఆధారం. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అయ్యుంటే మనలో కనపడాల్సిన రుజువు మార్పును చూపిస్తాం. అరే, ఈ వ్యక్తి నిన్న మొన్నట్లాగా లేడండి, ఆశ్చర్యపోతారు చూచినవా. అలాగే 2వదిగా అన్ని విషయాలు దేవునిని ఆధారం చేసుకుంటాం. అన్ని విషయాలు, మనకు చేతనైన విషయాల్లోనూ చేతకాని విషయాల్లోనూ, మనం చేయగలిగిన పనుల్లోనూ చేయలేని పనుల్లోనూ, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఎలా ఉంటాం? దేవుని నువ్వు విడిచిపెట్టి వేరు వాటిని ఆధారం చేసుకుంటే ఎడారిలా ఏమండి మేలులు అనుభవించలేని దుస్థితిని మనం అనుభవిస్తాం. మరి ఈ ఆరాధనలో ఏది ఏమైనా దావీదులా అన్ని విషయాల్లో ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తూ దేవునిని ఆధారం చేసుకునే కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ మెండుగా దయచేయునుగాక. చివరిగా 3వదిగా, అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే మనము కలిగి ఉన్నాము అనటానికి రుజువు లూకాసు వార్తలో ఒక సంఘటన యేసయ్య మనకు నేర్పిస్తా ఉన్నా. ప్రియులారా, లూకాసు వార్తలో మనందరూ ఎరిగిన వాక్యం 21వ అధ్యాయము 36వ వచనంలో ఇలా ఉన్నది. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అంటే అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థన ఉండాలి. అదే కదా మన అంశం. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అయ్యుంటే మార్పును చూపిస్తాం, దేవుని మీద ఆధారపడటం. 3వదిగా రాకడ కొరకు సిద్ధపడి ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ప్రభు యేసయ్య ఏం మాట్లాడుతున్నా, ఇవన్నీ మీ కళ్ళు ఎదుట జరుగుతుండగా, ఇవన్నీ రాకడ గుర్తులు నెరవేరుతుండగా మనుష్య కుమారుడు ద్వారము దగ్గరే ఉన్నా, ఎక్కడో లేడు. గతంలో కూడా పలుమార్లు మనం ధ్యానం చేసుకున్నాం. వాస్తవానికి యేసయ్య మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాక ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నా. కానీ ఇప్పుడు యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుండి లేడు. ఇవన్నీ జరుగుతుండనగా, ఇవన్నీ లోతు దినాల్లా, నోవాహు దినాల్లా ప్రభు రాకడ గుర్తులన్నీ నెరవేరిపోతుండనగా ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడట. ద్వారము దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఎక్కిరండి, ఇక్కడికి ఎక్కిరండి, కడ బూర ధ్వని వినిపించాలంటే ఎంత టైం పట్టింది చెప్పండి? ఎంత టైం పట్టింది?
ఇప్పుడు పాస్టమ్మ గారు బయటే ఉన్నారు, గుమ్మం బయట. లోపలికి రావాలంటే ఒక సంవత్సరం పట్టిద్దా? లోపలికి రావాలంటే ఒక గంట పట్టిద్దా? ఎంత టైం పట్టిద్ది? అందుకే నేను ఇలా అంటాను, నేనే కాదు చాలామంది సేవకులు ఇలా చెప్తూ ఉంటా. పౌలు లాంటి వారు, అపోస్తలులు, వారు పత్రికలు రాసి సువార్తను ప్రకటించే ఆ దినాల్లో వారు ఏమన్నారో తెలుసా? అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నామన్నారు. ఎప్పుడు? అపోస్తలులు ప్రకటించిన కాలంలో వాళ్ళు ఏమన్నారంటే రాకడ గురించి అంత్య దినాలు అని అన్నారు, ఎండ్ డేస్లో ఉన్నామన్నా. కానీ ఇప్పుడు నేనంటాను, అనేక మంది సేవకులు అంటారు, ఇప్పుడు మనము అంత్య దినాల్లో లేము, అంత్య సెకండ్స్లోకి వచ్చేసాం. దినములు డేస్లో లేము, సెకండ్స్లోకి వచ్చేసాం. డేస్ అంటే 24 గంటలు టైం ఉందరా అనుకుంటాం, కానీ సెకండ్లు అంటే అర్థమైందా? డేస్ ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఈ తరములు, ఈ జనరేషన్లో మనతో, అరే నాన్న దినాలు కావు, గడియలు అని అన్నారు. గడియలు అంటే గంటలు అన్నారు. ఆ గంటలు కూడా కావండి నిమిషాలు, నిమిషాలు కూడా కావండి సెకండ్లు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే ముందు కాలంలో ఈ రాకడ గురించి ధ్యానం చేద్దాం. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ నెల అయిపోయిన తర్వాత ప్రోత్సహించబడదా? ఏ కాడికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీవు అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే. అయితే నీ జీవితంలో కనపడే 3వ రోజు నా రాజ్యము కొరకు సిద్ధపడతావు, నా రాకడ కొరకు సిద్ధపడతావు. మనుష్య కుమారుడు ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయమంటున్నాడు? ప్రార్థనలు చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే నీ జీవితంలో చేసే పనులన్నిటిలో అతి ముఖ్యమైన పనిగా ప్రార్థన అయి ఉండాలి. పౌలు గారి తెస్సలోనిక పత్రికలో రాకడ గురించి ఇలా మాట్లాడతారు. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి దొంగ వలె వస్తుంది అని అంటూ ఒక అద్భుతమైన మాట తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా ఆ కాలమును గుర్చి, ఆ సమయములను గుర్చి మీకు ప్రత్యేకంగా రాయక్కర్లా. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినము కూడా అలాగే వస్తుందని బాగుగా ఎరుగుదురు. ఇలా చెప్తూ అంటే ప్రభు రాకడ గడియల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నామని చెప్తూ ఆ రాకడ ఎత్తబడాలి అని అంటే మనం ఒక పని చేయాలట. 15వ వచనం ఆఖరి భాగం చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగం, ఎడతెగక ప్రార్థన అంటే అన్నిటికంటే ముఖ్యమైన పనిగా ప్రార్థనను కలిగి ఉండండి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. దొంగ ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. అయ్యా ఇశ్రాయేలు, ఈ రాత్రికి మీ ఇంటికి కన్నం వేయడానికి వస్తానా? నువ్వు బయట ఉండి తాళాలు తీసి నేను లోపలికి వెళ్ళి తీసుకెళ్తా. చెప్పొస్తాడా? అమ్మా మీకు చెప్పొస్తాడు దొంగ? అనుకొనని గడి, అన్ఎక్స్పెక్టెడ్ టైం. ప్రభు రాకడ టైం కూడా అలాగే ఉంది. ఆయన రాకడలు ఎత్తబడాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయండి. సో 3 గుర్తులు విన్నాం. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే. అయితే 1 మార్పు చెందిన జీవితం చూపిస్తాం, 2వది దేవుని మీద ఆధారపడే జీవితం చూపిస్తాం, 3వదిగా ప్రభు రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపాటును మనం కలిగి ఉంటాం, చూపిస్తాం. మరి 3 గుణాలు మనలో ఉన్నాయా? ఉంటే నో డౌట్ నువ్వు అన్నిటికంటే ప్రథమ స్థానం, ముఖ్యమైన పని ప్రార్థనగానే కలిగి ఉన్నావు. ఈ 3 ఏది లేకపోయినా విను, ప్రార్థన ఆఖరికి వెళ్ళిపోయింది, ప్రార్థన అడుగుకు వెళ్ళిపోయింది, ప్రార్థన హీనత, నిర్లక్ష్యం మనలో కనపడుతున్నది. అయితే ముగింపులో ఒక మాటను చెప్తాను. అయ్యగారు అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అంటున్నారు, మరి ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఒక్కో పని ఉంది, 5 నిమిషాల్లో చేసేస్తాం. టిఫిన్ ఎంతసేపు చేస్తారు చెప్పండి? 6 గంటలు పట్టిద్దా? టిఫిన్ చేసి వచ్చారా? హల్లెలూయా. భోజనం ఎంతసేపు చేస్తారు? గంటలు పట్టిద్దా? కొన్ని పనులు నిమిషాల్లో అయిపోతాయి, కొన్ని పనులు గంటలు పడతాయి. మరి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థనే అయితే అది ఎంత టైం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి బ్రదర్? కొంతమంది అంటూ ఉంటారు, ఏమనంటే అయ్యా ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు ప్రార్థన చేయాలి, కొంత సమయం ప్రార్థన చేయాలనుకుంటాం. కానీ పొద్దున్నే 5ంటికి లేస్తే గబా రెడీ అయ్యి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతే ఆఫీస్కి, కంపెనీకి, జాబ్కి, మళ్ళీ వచ్చేసరికి 10-10:30 అయిపోతుంది. ఒళ్ళు పులిసిపోతుంది. స్నానం చేసి ఓ ముద్ద అట్లా
వేసుకొని ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ అలసిపోయి మళ్ళీ మంచం మీద ఎక్కేస్తున్నాం. అరే ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ ముఖ్యమైన పనిగా ప్రార్థననే పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కాటల్లా. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయ్యో ప్రభు రాకడ వచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి? దానికి నేను మాట చెప్తా. ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు ఆ రెఫరెన్స్ చూపించి చెప్తా. అలా అనుభవంలో మనము ప్రార్థన చేస్తే నిశ్చయముగా మనం దీవించబడతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా మాట్లాడుతూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారో ప్రియులారా, 14వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తా. అమ్మాయ వింటున్నారా? శ్రద్ధగా వినండి. ముగింపు మాటలు 2-3 నిమిషాలు ముగించేస్తా. ఇప్పుడు నిజంగా నీకు టైం ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. నిజంగా నీకు సమయం ఉంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలో కాలక్షేపంగా వేటితోన గడపొద్దు. ప్రభు సముఖములో మోకరించు, ఆత్మతో నింపబడు, పరిశుద్ధాత్మ సహాయముతో దేవునికి ప్రార్థన చేయి. ఒకవేళ నీకు ఇందాక చెప్పాని లేవటం, పరిగెత్తటం, అలసిపోవటం, రావటం, మళ్ళీ ప్రార్థనకు మోకరించి ప్రత్యేకంగా చేయలేకపోవటం, అయ్యో హృదయమేమో చెయ్యాలని తపన, దేహమేమో అలసిపోయి నా వల్ల కాదంటాం. ఈ తర్జన మధ్యలో మరి ఎలా నా ప్రార్థన స్థితి? పౌలు అంటున్నా, నేను టైం ఉంటే ఆత్మతో, ఉంటే కాదు టైం కేటాయించుకొని ఆత్మతో ఓ స్థలములో సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేస్తా. ఒక్కొక్కసారి పరిచర్యలో, పనులలో టైం దొరకదు, అయినా ప్రార్థన చేస్తా. ఎలా? మనసుతో, ఆత్మతో ప్రార్థన చేయటం అంటే స్థలము, సమయము కేటాయించి ప్రార్థన చేయటం. మనసుతో ప్రార్థన చేయటం అంటే ఓ స్థలంతో పని లేదు, ఓ టైంతో పని లేదు, నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందా? నీ దేవునితో నువ్వు కమ్యూనికేట్ అవ్వచ్చు. ప్రభువా, నేను ఇప్పుడు పలానా కార్యానికి వెళుతున్నా, వాస్తవానికి ఓ స్థలములో ఉండి ప్రార్థించాలి, కానీ టైం లేదు, అయినా నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఆలకించయ్యా. మనసుతో. ఏమండి, నువ్వు డ్యూటీలో ఉన్నావు, నీ పని నువ్వు చేస్తూనే, పని దేంతో చేస్తావు? నోటితోనా, చేతులతోనా? కదా. నీ చేతులతో నీ చేతి పని చేసుకుంటూనే, నీ చేతులతో నీ వ్యవసాయ పనులు చేసుకుంటూనే, నీ చేతులతో నీ వ్యాపారం చేసుకుంటూనే, మనసుతో, పెదవులతో యేసయ్యా స్తోత్రమయ్యా, అక్కడ నా బిడ్డ, అక్కడ నా సంఘం, అక్కడ పలానా సహోదరి, పలానా సహోదరుడు అంటూ ప్రార్థన చేయటమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యేసయ్య ఒక సన్నివేశంలో మనసుతో కూడా ఎలా ప్రార్థన చేయొచ్చో చూపించాడు. తానే మాదిరిని చూపించా. ఆ మాట ఒక్కసారి చూపించి ముగించేసుకుందాం. యోహాను సువార్తలో చాలా సంఘటనలు జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, లాజరు, వినండి, లాజరు రోగి అయి ఉన్నా. అవునా? అందరం ఎరుగుదాం కదా. వర్తమానం అందింది, కానీ యేసయ్య ప్రార్థన చేయలా, ఇంటికి వెళ్ళాలా, తన పరిచర్యలో తాను నిమగ్నమైపోయా. ఈలోపు మళ్ళీ ఒక న్యూస్ అందింది, నువ్వు ప్రేమించే లాజరు మరణించెను, చనిపోయాడట. అప్పుడు కూడా ప్రార్థన చేయలేదు, అమ్మో మరణించాడని పరుగున బేతనియాకు వెళ్ళాల, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. సరే, ఎప్పుడు వెళ్ళాడు? యేసయ్య మార్తా మరియల ఇంటికి. అప్పటికే లాజరు సమాధి చేయబడి 4 రోజులు అయిపోయిందట. 4 రోజులు అయ్యాక వెళ్ళాడంటే 5 రోజు వెళ్ళాడు అనుకుందాం. హలో, వింటున్నారా? 5 రోజు వెళ్ళాడు అనుకుందాం. ఆదరణ కూటం అని పెడుతున్నారే, ఇదే మరి ఆదరించడానికి యేసు వెళ్ళాడు కదా, అందుకు ఇదో కూటంలో పెట్టుకుందాం అనుకుంటున్నా. పెట్టినా స్తోత్రం, పెట్టకపోయినా స్తోత్రం, పాయింట్లు విమర్శలు వద్దులేని, మొత్తానికి ఆదరించడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏంటంటే, చనిపోయి సమాధి చేయబడిన లాజరు ఏమయ్యాడు? లాజరు బయటికి రా అంటే సమాధిలో నుండి ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడు, ఆ తాళ్ళు అని తెగిపోయి బయటికి నడుచుకుంటూ వచ్చేసాడు. అద్భుతం జరిగింది కదా. ఇప్పుడు ఈ ప్యాసేజ్ అంతటిలో, ఈ అద్భుతం అంతటిలో మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, ఒక్క మాట, ఈ మాట నన్ను తాకింది. ఆ మాట ఇప్పుడు చూసుకుందామా? యోహాను సువార్తలో యేసయ్య పలికిన మాట 11వ అధ్యాయములో, యోహాను సువార్త 11వ అధ్యాయములో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 41వ వచనంలో ఇలా ఉన్నది.
యోహాను సువార్త 11:41 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రద్ధగా వినండి చెబుతున్నా. హలో, ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య, తండ్రి నువ్వు నా మనవి విన్నందుకు, మనవి అంటే ఏంటిది? ప్రార్థన. నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం అన్నా. మీరు అధ్యాయం అంతా గమనించండి. ఎక్కడైనా యేసయ్య లాజరు కోసం మోకరించి ప్రార్థించినట్లుగా ఉన్నదా? అసలు నా మనవి విన్నందుకు నీకు స్తోత్రం అనటానికి అక్కడ అసలు అప్పటికి లాజరు బయటకు వచ్చాడా? లాజరు ఎప్పుడు బయటకు వచ్చాడు? 43వ వచనంలో లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా 44వ వచనంలో బయటకు వచ్చాడు. కానీ యేసయ్య 41వ వచనంలోనే ఏమంటున్నాడు? నువ్వు తండ్రి నువ్వు నా ప్రార్థన విన్నావు, నా ప్రార్థన విన్నావు, నీకు స్తోత్రాలయ్యా, జవాబిస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా. అరే, ఈ అధ్యాయం అంతా చదవండి. ఎక్కడైనా టీం వర్క్తో శిష్యులారా లాజరు బలహీనుడై ఉన్నాడట, మనం అందరం ఐక్య ప్రార్థన చేద్దాం. మన గంటల ప్రార్థన చేశారుగా, సహోదరి ప్రియ చక్కగా నడిపించింది కదా, అలా మనం లాజరు కోసం ప్రార్థన చేద్దాం అని ఏమైనా ప్రార్థన చేశాడు ఈ అధ్యాయంలో? లేదంటే ఉపవాసం ఉందని చనిపోయాడట, ఉపవాస ప్రార్థన చేశాడా? అసలు అక్కడ మ్యాటర్ ఏమీ కనపడదే. కానీ 41వ వచనంలో తండ్రి నీవు నా ప్రార్థన ఆలకించావు, నీవు నా మనవి ఆలకించావు, అందుకు నీకు స్తోత్రమయ్యా అంటున్నా. అంటే నేను అంటాను, ఆత్మతో ప్రార్థన చేయలేదు కానీ యేసయ్య మనస్సుతో ప్రార్థన చేశాడు. దాని గురించి ఏంటో చెప్పనా? ఈ అధ్యాయంలోనే 33వ వచనం ఆఖరి లైన్లో ఎలా ఉన్నది? యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుట. అదే మనసుతో ప్రార్థన చేయటం అంటే. అక్కడ మార్తతో ఆదరణ మాటలు చెప్తూనే ఉన్నాడు, మరియతో ఆదరణ మాటలు చెప్తూనే ఉన్నాడు, ప్రసంగం చేస్తూనే ఉన్నాడు, మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నా. మూలుగుట అనే మాట 2 సార్లు చూస్తాం. ఇప్పుడు 33వ వచనం చూసాం కదా, అలాగే 38వ వచనం చూడండి. యేసు మరలా తనలో మూలుగుచు. అర్థమైందా? మూలుగుట అంటే మనసుతో ప్రార్థన చేయటం. యేసయ్య తండ్రి వీళ్ళ దుఃఖం ఆనందంగా మార్చయ్యా, ఈ మరణం జీవంగా మార్చయ్యా. వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, సమాధి తోటలోకి వస్తూనే ఉన్నాడు, ఆత్మలో లేక మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు 41వ వచనంలో, నా మనవి వినినందుకు నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. దీన్ని ఆసరాగా చేసుకొని ఖాళీ టైం అంతా టీవీల దగ్గర కూర్చొని హల్లెలూయా నేను మనసులో చేసేది మంచాలు ఎక్కండి. అర్థమైందా? దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడెక్కడో గడిపేసి టైం పాస్ చేసి ప్రభువా నేనేం చేశాను నీకు తెలుసయ్యా, స్తోత్రమయ్యా, నా ధ్యాస అంతా నువ్వేనయ్యా అనుకోకండి. అది మరింత ఘోరం. టైం కేటాయించుకో, ప్రభుతో గడుపు, పెనుగులాడు, యాకోబులాగా, సౌలులాగా, మార్పు చెందిన పౌలులాగా. బిజీ టైంలో ఎప్పుడో నెలలో 1-2 సార్లు నీకు ప్రార్థన చేయటానికి టైం దొరకని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ప్రార్థన చేసే టైం లేదు కదా అనుకోకుండా ఈ ప్రాసెస్లో ప్రార్థించు. ఏ కాడికి ఇలా ఎవరైతే ప్రార్థన అనుభవం ఉంటారో, ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తారో, వారి జీవితాల్లో సమాధానము, నెమ్మది, సఖ్యత, భౌతికంగాను ఆధ్యాత్మికంగా దేవుని రాజ్యం స్వాతంత్రించుకుంటారు. ప్రభు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక, అట్టి ప్రార్థనాత్మతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, ఈ ఆరాధనలో అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రార్థన ఉండాలని, దానికి రుజువే మార్పు చెందిన జీవితం, నీ మీద ఆధారపడే జీవితం, నీ రాకడ కొరకు సిద్ధపడిన జీవితం చూపిస్తామని ఇలా ఆత్మతోనూ సమయం కేటాయించి, సమయము దొరకని బిజీ టైంలో కూడా మనస్సుతోనూ ప్రార్థన చేయాలని కొన్ని తలంపులు నీ లేఖనముల నుండి మాకు బోధించినందుకు స్తోత్రాలు. విన్న మేమందరము ఈ అనుభవంలో బలమైన ప్రార్థనాత్మను కలిగి సాగిపోదుముగాక, ప్రార్థనా విజయాలు పొందుకుందుముగాక, నీ రాకడ కొరకు ఆయత్తపడుదుముగాక. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా, గురుగులను వెత్తకుండా విన్న మా అందరి హృదయాలు పరిశుద్ధాత్మ నీరుగట్టి ఫలింపచేయండి. జరగబో మిగతా కార్యక్రమాన్ని కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.